నా 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 నీ మనసెంత మంచిదో నానా నా 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 నీ ప్రేమెంత గొప్పదో నానా రెండు రెండు పువ్వులే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో రెండు రెండు పువ్వులే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో కొమ్మన పండున్నది ఉయ్యాలో కోరితే మన కంచున ఉయ్యాలో కొమ్మన పండున్నది ఉయ్యాలో కోరితే మన కంచున ఉయ్యాలో పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను పచ్చని చెట్టును నేను కొలిచేటి కొమ్మను నేను కాపాడే అమ్మను నేను పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను పచ్చని చెట్టును. హాయ్ హలో, నేను మీ మోతే రమేష్. ఈరోజు మన కళా వెలుగు ఛానల్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి అదేవిధంగా మన ములుగు జానపదుల బిడ్డ రాగుల శంకరన్న నోట ఈరోజు కళా వెలుగు ఛానల్లో అన్న నోట నుండి పాటలు పాడే విధంగా మనం అందరం కూడా అన్న దగ్గరికి రావడం జరిగింది. మరి అన్న పాటలు చాలా గొప్పగా ఉంటాయని ములుగు జిల్లాలో ఎవరిని అడిగినా కూడా ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. మరి అన్నకు మరో పేరు ఉందట, రాగుల శంకర్. రాగాల శంకర్ అనే ఒక బిరుదు కూడా ములుగు జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎవరైనా కూడా ప్రజలు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రత్యేకంగా ఉన్నటువంటి పేరు రాగాల శంకర్ అని పిలుస్తూ ఉంటారు. మరి అన్న దగ్గరికి మనం ఈరోజు వచ్చినాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. అన్న బాగున్నారు అన్న? అందరూ చాలా బాగుందన్న. ఓకే శంకర్ అన్న, ఈరోజు మనం మన ఊళ్ళో బండారుపల్లిలోనే మీ ఊళ్ళోనే దేవుని గుళ్ళో ఉన్నాము. మరి మొదటగా మీరు ఒక దేవుని పాటతో స్టార్ట్ చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాము. అన్న మీ పాట మా ప్రేక్షకులకు ఒక అలరించే విధంగా, వాళ్ళకు ఒక భావన తెలిపే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానన్నా మీ నోట. తప్పకుండా తమ్ముడు. అన్న శ్రీతా శ్రీరాముడు సీతా శ్రీరాముడు చారి బయలెల్లే సీతా శ్రీరాముడు చారి బయలెల్లే సీతా శ్రీరాముడు చారి బయలెల్లిన చోట చారి బయలెల్లిన చోట ఏమి మిగలుగో చారి బయలెల్లిన చోట ఏమయ్యా రామయ్య ఏమయ్యా రామయ్య వచ్చెను సీత ఏమయ్యా రామయ్య అటు ఇటు చూసింది అటు ఇటు చూసింది తోట్ల దునికిందో అటు ఇటు చూసింది సీతా శ్రీరాముడు సీతా శ్రీరాముడు చారి బయలెల్లే సీతా శ్రీరాముడు. చాలా బాగా పాడారన్న. సీతా శ్రీరాముల మీద చాలా గొప్ప పాట పాడారన్న. థ్యాంక్ యూ అన్న. మరి అలాగే అన్న, మీకు ఇష్టమైనటువంటి రాగాల శంకర్ అన్న అంటే జానపదాలు కానివ్వండి, పల్లె పాటలు కానివ్వండి, మదర్ సాంగ్స్ కానివ్వండి, ఫాదర్ సాంగ్స్ కానివ్వండి, సామాజికంలో ఉన్నటువంటి వ్యవస్థల గురించి కూడా చాలా గొప్ప పాటలు పాడతారని మేము బయట విన్నామన్నా. మరి ఈరోజు మీ నోట ఒక అమ్మ పాట పాడితే వినాలని ఉందన్న. తమ్ముడా, రామ తల్లి ముద్దు బిడ్డగా అన్న మామూలుగా వాడుకుంటా జానపదాలు సామాజిక పాటలు. అందులో ఒక జానపదం, కలువబోధము వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారేవోయమ్మ కలువబోధము వస్తారమ్మా కలువబోధము వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారేవోయమ్మ కలువబోధము వస్తారమ్మా దూరము బాగున్నదమ్మా అమ్మ దూరము బాగున్నదమ్మా ఊరికి నడిసేటి వారైతే రారేవోయమ్మ దూరము బాగున్నదమ్మా కలువబోధము వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారేవోయమ్మ కలువబోధము వస్తారమ్మా పసిగిల్ల తల్లులోయమ్మ మీరు పసిగిల్ల తల్లులోయమ్మ మీరు పాలియబోతంటే పనిపోతాదమ్మా పసిగిల్ల తల్లులోయమ్మ కలువబోధము వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారేమోయమ్మ కలువబోధము వస్తారమ్మా దొంగల భయం ఉన్నదమ్మా దొంగల భయం ఉన్నదమ్మా నింద సొమ్మైతే దాసిరండమ్మా దొంగల భయం ఉన్నదమ్మా కలువబోధము వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారేమోయమ్మ కలువబోధము వస్తారమ్మా వంగి కలిసేటి వారైతే రారేమోయమ్మ కలువబోధము వస్తారమ్మా. నీ నోటికుంటే పాట వినడంటే మా అదృష్టంగా భావిస్తాను శంకర్ అన్న. చాలా గొప్ప పాట తీసుకొచ్చారు. కలువబోధము వస్తారమ్మా
అని అది వెనకట పురాతనమైనటువంటి పాటను ఈరోజు మా కళా ఛానల్లో మీరు కళా వెలుగు ఛానల్లో పాడడం అంటే చాలా గొప్ప విషయం అన్న. ఇంకా ఇటువంటి పాటలు కూడా అన్న చెప్పండి. నేను ఎన్నో ఛానళ్ళల్లో ఎన్నో టీవీ ఛానల్లో కూర్చున్నా, కానీ మొట్టమొదటిగా కళా వెలుగు అనే ఛానల్ అరవింద్ అన్న అద్భుతంగా మట్టిలో ఉన్న మాణిక్యాలను జానపద సింగర్స్ను వెలికి తీస్తున్నాడు. అందులోటి నువ్వు యాంకరింగ్ చేయడం చాలా ఆనందం అన్న. ధన్యవాదాలు అన్న. చాలా గ్రేట్ అన్న. మీ ఆట మీ పాట అంటే బాగా ఇష్టం. అందులోటి మళ్ళీ స్పెషల్గా యాంకరింగ్ చేయడం అంటే మా ములుగు జిల్లా కళాకారులకు చాలా ఆనందం. ఖచ్చితంగా నువ్వు ఇలాగనే చేస్తూ కళాకారులను వెలికి తీసి జానపదాలను బయట పెట్టాలని కోరుకుంటూ, చుట్టూ ముట్టు సున్నపు గోడ నట్ట నడుమలక్క మేడ, చుట్టూ ముట్టు సున్నపు గోడ నట్ట నడుమలక్క మేడ, లక్క మేడల ఒక్క దానివి దుఃఖ సిల్లకో ఎల్లు, లక్క మేడల ఒక్క దానివి దుఃఖ సిల్లకో ఎల్లు, చుట్టూ ముట్టు సున్నపు గోడ నట్ట నడుమలక్క మేడ, చుట్టూ ముట్టు సున్నపు గోడ నట్ట నడుమలక్క మేడ, లక్క మేడలో చల చల చలో, లక్క మేడల ఒక్క దానివి దుఃఖ సిల్లకో ఎల్లు, లక్క మేడల ఒక్క దానివి దుఃఖ సిల్లకో ఎల్లు, గంధం పంపు కస్తూరి పంపు గాలి తోటి మేఘం పంపు, గంధం పంపు కస్తూరి పంపు గాలి తోటి మేఘం పంపు, మాయల పెళ్లి చిలకల తోటి మాటలు వంపవో ఎల్లు, మాయల పెళ్లి చిలకల తోటి మాటలు వంపవో ఎల్లు, చుట్టూ ముట్టు సున్నపు గోడ నట్ట నడుమలక్క మేడ, చుట్టూ ముట్టు సున్నపు గోడ నట్ట నడుమలక్క మేడ, లక్క మేడలో బల బల బల, లక్క మేడల ఒక్క దానివి దుఃఖ సిల్లకో ఎల్లు, లక్క సిల్లకో ఎల్లు, దుఃఖ సిల్లకో ఎల్లు. ఏం చెప్పాలన్న, ఏం చెప్పినా తక్కువనే అవుతుంది అనమాట. నీ నోట్లకి ఏమైనా పదం వెళ్తే చూద్దాం అన్నప్పుడు చాలా గొప్పగా పోతుంది పాట మాత్రం. ఇటువంటి పాటలన్నీ ఇంకా ఉన్నాయి అన్న మీ అక్కడ రాసుకుంటారా లేకపోతే సేకరించినాయా ఇట్లా అన్నట్టు? మామూలుగా అంటే పల్లెలలో అన్న విని నేర్చుకునేదంతా సేకరించినటువంటి పాటలు ఏంటి? అవును, సేకరించాలి, చాలా గొప్పగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి పాటలు కూడా. ఇంకా అన్న ఇప్పుడు జానపదాలు పాడారు కదా, జానపదాలు ఇవాదాకా వృత్తి లేగించారు కదా, ఇప్పుడు తల్లిదండ్రులు అంటే అందరికి ఇష్టం. నాకు ఇష్టమే, మీకు ఇష్టమే, అందరికి ఇష్టమే తల్లిదండ్రులు అంటే. మరొకటి అమ్మ పాట కూడా పాడాలని కోరుకుంటా ఉన్నాను మేమంతా కూడా. తప్పకుండా మీ నోటుకుంటాను. పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, శాస్త్రంగా నీ పాదాలకు వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, శాస్త్రంగా నీ పాదాలకు వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం, వెచ్చని నీ కడుపుల మోసి వెలగట్టని ప్రేమను చూపి, బరువెక్కిన గుండెతో అమ్మా ప్రతి అడుగు పదిలంగేసి, ప్రతి అడుగును పదిలంగేసి, ప్రాణవాయులందించంగా పసిగుండె స్పందించంగా, శ్వాసై మనతో స్నేహించి ప్రేమతో మరణాన్ని జయించి, ప్రేమతో మరణాన్ని జయించి, ప్రేమతో మరణాన్ని జయించి, ఎంత జాలి గుండె ఓ అమ్మా, ఎంత జాలి గుండె, అందుకే జగతిలా గుండె, పురిటి నొప్పులాయతరా పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి, శాస్త్రంగా నీ పాదాలకు వందనం, ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం. కన్న తల్లి కళ్ళ ముంగటే ఉన్నదనే ఫీలింగ్ వస్తుంది మీరు పాడుతూ ఉంటేనా. చాలా గొప్ప పాట పాడినారు. మరి అదేవిధంగా ఇంకొక పాట అంటే కూడా ఫేమస్ మీరు. మరి ఈరోజు రాగుల శంకరన్న, రాగాల శంకరన్న అంటేనే ములుగు జిల్లాలో ఒక ముద్దు బిడ్డ, ఈ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగాను చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి చరిత్ర ఉందన్న. ఇంకొక పాట కూడా మీరు మా కోసం పాడాలి. అది ఏ పాట అయినా అడగొచ్చు మీరు, నేను చెప్తా. తమ్ముడా ఆ. ఈ పాట
ముసలోళ్ళ మీద చాలా పాట పాడతారట, మంచి మంచి గొప్ప పాట పాడతారట మీరు. అది ఈరోజు ఖచ్చితంగా మీరు కంపల్సరీ మా కోసం, మా ప్రేక్షకుల కోసం 100% మీరు పాడాలి. చివరిగా పాడుతున్నాం వల్ల ఓకే. జానపదులకు పెట్టిన పేరు మన రాగాల శంకరన్న, రాగుల శంకరన్న. ఓకేనా? మరొక జానపద. సన్నని నడుము దానా జర మెల్లంగా నడువవే జానా జానా, సన్నని నడుము దానా జర మెల్లంగా నడువవే జానా, నిన్ను వలచితిని నిన్ను పిలచితిని కలలోనే గంటిరే బామా, సన్నని నడుము దానా జర మెల్లంగా నడువవే జానా జానా, సన్నని నడుము దానా జర మెల్లంగా నడువవే జానా, నువ్వు నేను ఇద్దరము చిన్నప్పుడు చిలకల జంటల ఓలే, నువ్వు గుర్తుకు వస్తే పిల్లో నేను గుండె గుర్తుకొని సస్తా, నిన్ను వలచితిని నిన్ను పిలచితిని కలలోనే గంటినే బామా, సన్నని నడుము దానా జర మెల్లంగా నడువవే జానా జానా, సన్నని నడుము దానా జర మెల్లంగా నడువవే జానా. ఈ పాటలు ఈ మధ్యలో వెళ్ళాను ఎప్పుడైనా ఈ పాటలన్నీ ఎనకట వెనకటి పాటలు కూడా గుర్తుకున్నాయంటే హైలైట్ అన్న. అసలు చాలా గొప్ప పాటలు పాడుతూ ఉన్నారన్న. ఇంతకుముందు జానపదాలు, అదేవిధంగా అమ్మ మీద చాలా అద్భుతమైనటువంటి పాట పాడారన్న. ఒకటి పల్లచరణం నాన్న పాట అన్న ధన్యవాదాలు, ఖచ్చితంగా పాడాలి. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నాన్న రుణం తీర్చుకోలేము మనం. ఏ పని చేసినా ఎంత చేసినా కూడా తల్లిదండ్రుల రుణం అనేది చాలా గొప్పది. ఏం చేసినా ఇంకా వాళ్ళకి ఇంత తక్కువే ఉంటుంది తప్ప మన ప్రేమ. కానీ అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులు పడి ఎన్ని కష్టాలు పడ్డా కూడా కొడుకులను చాలా గొప్పగా దారుకుంటారు వాళ్ళే తల్లిదండ్రులు. వాళ్ళకి ఈ భూమి మీద ప్రత్యేక దైవం అంటే నేనైతే అమ్మనాన్నలుగా భావిస్తాను. అటువంటి అమ్మనాన్నల గురించి చాలా గొప్ప పాట పాడారు శంకరన్న. మరి అదేవిధంగా అన్న ఇంకొక పాట కూడా పాడాలి మీరందరూ కూడా. తల్లిదండ్రుల మీద పాడుకున్నాం, చాలా జానపదాలు పాడుతూ ఉన్నాం. సామాజిక గీత మీరు బాగా పాడతారట. పల్లెల గురించి పాడతారట. సామాజికంగా ఏమేమి జరుగుతాయి అనేది సమాజం పట్ల వాటి గురించి పాడతారట. నా మీ నోటి ఒక్క పాట ఈ పూట మా కళా వెలుగు ఛానల్లో. పారాని ఆరలేదు సెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా సెల్లెలా, పారాని ఆరలేదు సెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా సెల్లెలా, పారాని ఆరలేదు చెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా, పచ్చ తోరణాలు కట్టిన పందిళ్ళు కన్నీళ్ళుగా రంగ కొల్లు మన్నాయమ్మ, పారాని ఆరలేదు సెల్లెలా.
అందుకనే ప్రతి ఆడది చలో రౌద్ర శక్తి కావాలి అందుకనే ప్రతి ఆడది రౌద్ర శక్తి కావాలి అందాక నా గొంతున అగ్ని మ్రోతి మ్రోగాలి మారాని ఆరలేదు సెల్లెలా అప్పుడే నూరేళ్ళు నిండాయా సెల్లెలా అప్పుడు నూరేళ్ళు నిండాయా సెల్లెలా ఆడబిడ్డల గురించి మళ్ళీ అద్భుతమైనటువంటి పాట పాడినామన్నా. చాలా మంచి పాటలు నేను మీ దగ్గర. కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ ఇంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదే నీకు అమ్మా వెలుగులేదే నీకు అమ్మా కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ ఇంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదే నీకు అమ్మా వెలుగులేదే నీకు అమ్మా నీ అత్తను తల్లి అనుకుంటిని నీ మామను తండ్రి అనుకుంటిని నీ అత్తను తల్లి అనుకుంటిని నీ మామను తండ్రి అనుకుంటిని భర్తే భగవంతుడా నీ చెల్లి నీ పాలిట ఎమునైనాడే తల్లి భర్తే భగవంతుడా నీ చెల్లి నీ పాలిట ఎమునైనాడే తల్లి కారు మబ్బులో కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ ఇంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదే నీకు అమ్మా వెలుగులేదే నీకు అమ్మా ఆడబిడ్డల గురించి చాలా అద్భుతమైనటువంటి పాట తీసుకొచ్చినామన్నా. అన్న ఈ పాటలన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే ఇట్లా నోటెడ్లో మొత్తం మీ కడుపులో ఉంటాయి అట్లా మీ పాటలు? అట్లేం లేదు తమ్ముడా కలమ తల్లి ఇదేనా మామూలుగా ఇని కొన్ని నేర్చుకుంటాం కొన్ని ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాను నేను ఏ టాపిక్ మీద పాట పాడాలన్నా కూడా టక్కని ఇట్లా పాడేస్తున్నారు మీరు. అద్భుతంగా పాడుతూ ఉన్నారు. నాకెందుకు డౌట్ వస్తుంది. మామూలుగా సబ్జెక్టుల మీద పాడాలన్నది ఒక తపన అన్న కానీ పాడడానికి ప్రయత్నిస్తాను చాలా చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడుతున్నారన్న. ఇంకొక పాట అన్న పాడాలి మీరు. ఖచ్చితంగా పాడాలి. రెండు రెండు పువ్వులే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో రెండు రెండు పువ్వులే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో కొమ్మన పండున్నది ఉయ్యాలో కోరుతే మన కంచున ఉయ్యాలో కొమ్మన పండున్నది ఉయ్యాలో కోరుతే మన కంచున ఉయ్యాలో రాయి వేసి రువ్వుతే ఉయ్యాలో రాలి కింద పడునో ఉయ్యాలో రాయి వేసి రువ్వుతే ఉయ్యాలో రాలి కింద పడునో ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో బాయిల చేప ఉన్నది ఉయ్యాలో వంశుదే మన కంచున ఉయ్యాలో బాయిల చేప ఉన్నది ఉయ్యాలో వంశుదే మన కంచున ఉయ్యాలో రెండు 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 పువ్వులే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో రెండు రెండు పువ్వులే ఉయ్యాలో రెండు మల్లె మొగ్గలే ఉయ్యాలో జానపదాలకు పుట్టిన పేరు పెట్టిన పాట పాడాలంటే నువ్వే అన్నయ్య. రాగాల శంకర్ను రాగాల శంకర్ చేసింది అని అంటేనే సమాజం. నేను అప్పుడే అనుకున్నా. కానీ ఏం లేదు తమ్ముడా అద్భుతమైనటువంటి ప్రజలకు పాటలు నచ్చే పాడుతూ బాణీల మీద అన్న. ప్రజలకు నచ్చే పాటల మీద అన్న ప్రజలకు నచ్చే విధంగా పాడాలనే ఒక తపన ఒక ప్రయత్నం కలమతల్లి దీవెనతో పాడుకుంటాం అన్న చాలా గొప్ప పాటలు పాడారు. ఇంకా మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు మీద ఏమైనా పాడగలరా? ఇదివరకు దాకా ఒక పాట పాడాలని చెప్పినాం, మనం లాస్ట్ పాడుకుందామని చెప్పింది. తప్పకుండా అది కాకుండా ఇంకేమైనా పాడగలరా? చెట్ల మీద కానీ ప్రకృతి మీద కానీ ఏమైనా పాడగలరా? చెట్టుపాట ఒక చెట్టుపాట పాడతారా? పాడతారా? పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను పచ్చని చెట్టును నేను కొలిచేటి కొమ్మను నేను కాపాడే అమ్మను నేను పచ్చని చెట్టును నేను ప్రాణాయు పట్టును నేను పచ్చని చెట్టును నేను చెక్కుతుంటే బొమ్మను నేను ఆయుధాల జమ్మిని నేను చెక్కుతుంటే బొమ్మను నేను ఆయుధాల జమ్మిని
పదం వచ్చిన పాట రూపంలో పాడుతూ ఉన్నాడు, చాలా గొప్పవాళ్ళు. ఓకే, అమ్మ నాన్న ఇట్లా ఏం చేసేదన్నా ఇప్పట్లో? లేదు తమ్ముడా, నాన్న అంటే మామూలుగా వేసం పని, మా నాన్న వేసం పని చేసేది. చిన్నప్పటి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళే పాటలు అంటే డ్యాన్సులు అంటే స్కూళ్ళలో నాటకాలు, పాటలు, మండల స్థాయిలో కాంపిటీషన్ పెట్టినప్పుడు అట్లా చిన్న చిన్నగా ప్రయత్నం చేసేది. మా స్కూల్లో సార్ ఉండేది, మా హెడ్ మాస్టర్ శ్రీరామ్ సార్ అని. ఆ సార్తో మాకు పాటలు, డ్యాన్సులు ఇట్లా హైదరాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్లేస్. స్కూల్ నుంచి వెళ్ళి మొదలైంది ప్రస్తావన. ఇక మళ్ళీ పౌరాణికం అంటే మా నాన్న పౌరాణికం అంటే ఇక్కడ 20 మంది ఉంటారు బండారుపల్లి. అట్లా మా నాన్న సారంగధరు, యమధర్మరాజు, కృష్ణుడు, రాజరాజ నరేంద్ర ఇలాంటి పెద్ద పెద్ద పాటలు పెట్టారు. అప్పుడు నేను 8th క్లాస్ 9th క్లాస్ ఉండేది. వాళ్ళని చూసుకుంటాను, ప్రాక్టీస్ పడుతుంది. తర్వాత మా నాన్నను చూసి పౌరాణికం అలవాటు. అప్పుడు నేను 8th క్లాసులోనే మామూలుగా బాలమ్మలో సంగు కట్టినా. అప్పుడు పౌరాణికం చేసేదన్న మీరు? చేసేది. అంటే మా వృత్తి వ్యవసాయం, మాది మున్నూరు కాపు. కానీ కళామ తల్లి అంటే మా ఇంట్లో ఒక పురుగు చూసుకున్నట్టుగా మా నాన్న వారసత్వంగా ఈ పాటలు, డ్యాన్సులు నాన్న నుంచి ఉంది కాబట్టి దాని నుంచి మీకు వచ్చేసింది. ఓకే అన్న, సంతోషం. అప్పుడు నేను ఒక 15 సంవత్సరాల కిందట సంగు కట్టినాను. అప్పుడు చిన్న అంటే 8th క్లాస్ చదువుతున్నా, లంగా ఊని వేసుకొని మామూలుగా అంటే మాయల మరాఠీ బాగా కట్టిన. అప్పుడు ఒక చిన్న దరువు. అప్పుడు పౌరాణికంలో కూడా ఇప్పుడు మీకు టచ్ మీరు పాడుతున్నారు. ఒక్క పాట అన్న మా కోసం, ఒక్క పాట. రూపున నా సరిబోలిన కాంతలు ఈ 14 లోకములో లెలమి వెతికి నన్ను దొరుకరు. రూపున నా సరిబోలిన కాంతలు ఈ 14 లోకములో లెలమి వెతికి నన్ను దొరుకరు. రూపున నా సరిబోలిన కాంతలు నా పసగల పెనుగనులు నాణ్యమైన కనుబొమ్మలు చూపిన కింపకు నోసలు చోద్యంబగు మృదు చెక్కలు బాపురే నా సిగ పెదవులు బలవంతముల కుచము ఓపిక గల నానడులు వయ్యారం బాతలుకులు నా వసంతులే నవ్వు నన్ను మించిన కనకాంగులు. రూపున నా సరిబోలిన కాంతలు ఈ 14 లోకములో లెలమి వెతికి నన్ను దొరుకరు. రూపున నా సరిబోలిన కాంతలు. పౌరాణికం బాలని కూడా మొత్తం ఇట్లా నమిలేస్తున్నారు, అట్లా నమిలి ఇట్లా ఉంచినట్టు పాడుతూ ఉన్నారు మీరు, చాలా బాగున్నారు. ఓకే, అంటే పౌరాణికం నుంచి వెళ్ళే మీరు అప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళే 8వ తరగతి నుంచి వెళ్ళే పౌరాణికం చేసుకుంటూ ఇట్లా ఉన్నదంటే అట్లా అంత తొందరగా కలపింది దాని ద్వారా బయటకు వచ్చారు, చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించారు. అంతేనా? అంతేనా? తర్వాత మళ్ళీ ఇక ఉద్యమాలలో, తెలంగాణ ఉద్యమాలలో. అవునవును, ఉద్యమాలలో కూడా చేశారు. ఓకే, మీకు నౌకరీ వచ్చిందన్న? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతమందికి జాబులు ఇచ్చిందని అన్నారు. అవునవును, అందులో జాబ్ వచ్చిన తర్వాత వచ్చిందా? చేస్తున్నాను. ఇప్పుడు కంటిన్యూషన్ చేస్తూ ఉన్నారా మీరు? అవునవును. ఓకే అన్న. వదిన ఏం చేస్తుందన్నా? ఇంటికాడ మామూలుగా ఇంటి పని కూలి పని. కూలి పని చేసుకుంటారు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఒక బిడ్డ కొడుకు. ఓకే, బండార్పల్లి అంటే చాలా మేధావులు ఉన్నటువంటి గడ్డ. ఈ ప్రాంతం ములుగు గడ్డ మీద ఉన్నటువంటి పల్లెల్లో చాలా అద్భుతమైనటువంటి కళలు ఉన్నాయి, రాజకీయం ఉన్నది, అదేవిధంగా మంచి మంచి మేధావులు పుట్టినటువంటి గడ్డ ఇది. మరి అదేవిధంగా సమ్మక్క సారలకు అడ్డ కూడా ఇదంట, అమ్మవార్ల అడ్డ. అయినప్పటికన్నా మీ ఊరి మీద ఏమన్నా పాటలు ఉన్నాయా? మీ బండార్పల్లి ఉన్నాయి తమ్ముడా, అది అంటే రికార్డు చేసినాం. ఒక్కటి మీ నోటి ఒక పల్లవి మీరే రాసిరని, మీరే పాడారని కూడా తెలుసు. ఏంటంటే నేను ములుగు ప్రాంతం మీద ఉండబడిన కళాకారుల మీద రాస్తాను. ఓకే, అద్భుతమైన పాడండి, మీకు ఖచ్చితంగా. ముత్యమల్లెలాగా మేము మెరిసిపోయే వాళ్ళము, ములుగుకే వన్నె తెచ్చే కళాకారులం, ములుగుకే వన్నె తెచ్చే కళాకారులం. ముత్యమల్లెలాగా మేము మెరిసిపోయే వాళ్ళము, ములుగుకే వన్నె తెచ్చే కళాకారులం, ములుగుకే వన్నె తెచ్చే కళాకారులం. జానపదమే మా ప్రాణపదమై కళ రంగంలో మేము జీవించే వాళ్ళము, కళ రంగంలో మేము జీవించే వాళ్ళము. జానపదమే జానపదమే మా ప్రాణ
మీ నోటి మీదతే సరస్వతి ఉందేమో నాకు డౌట్ అనిపిస్తూ ఉంది. ఉన్నది కాబట్టిగానే ఇంత గొప్ప పాటలు మేము అడిగిన టాపిక్ మీద టక్కన పాడేస్తున్నారు. చాలా అద్భుతం అన్న. నీ పొట్ట నిండా పాటలే ఉన్నట్టుంది కదన్నా? అట్లా లేదమ్ముడా అన్న మామూలుగా పాడుతా ఉంటాం కామతల్లి దీవెనతోనే. అదే బండరు పెళ్లి కట్ట మీద ఊదముయాల బండరు పెళ్లి కట్ట మీద ఊదముయాల మరి గుడియాల నడుము సనవు నాగలికం పెట్టుకోబడ్డాను నీ వయసు పోయాను. నడుము సనవు నాగలికం పెట్టుకోబడ్డాను నీ వయసు పోయాను. నడుము సనవు నాగలికం నడుము సనవు నాగలికం బండరు పెళ్లి కట్ట మీద ఊదముయాల బండరు పెళ్లి కట్ట మీద ఊదముయాల గుడియాల మరి ఊదముయాల గుడియాల మరి ఊదముయాల. నువ్వు వాడుతుంటే అన్న నాకు మొత్తం ఇట్లా వేసి ఎగిరే అవుతుంది డాన్స్ అయిపోతుంది కదా నాకు. చాలా అద్భుతమైనటువంటి పాటలు తీసుకొచ్చారు అన్న. ఇలాగే మీరు చాలా గొప్ప కానీ ఏదే ఉన్నా నువ్వు యాంకరింగ్ చేయడం చాలా ఆనందం అన్న. అదేముందన్న, మీ ధన్యవాదాలు. మీ ఆశీస్సులు మా మీద ఉండాలి. చిన్న వాళ్ళ నీ ఆట కానీ నీ పాట కానీ అన్న. చాలా అద్భుతమైన స్టేజ్ ఉరుతొలగిచ్చే అంత పర్ఫార్మెన్స్ ఉన్న ఒక అనుమతి అని తమ్ముడా. అలాగే యాంకరింగ్ అనేది ఒక స్పెషల్. నిజంగా కళాకారులను ఆల్రెడీ కూర్చుండబెట్టి కళా వెలుగులో మట్టిలో ఉన్న మాణిక్యాలను నీ మాట నీ పాట అందరినీ వెలికియాలని మా ములుగు జిల్లా కళాకారుల తరఫున ధన్యవాదాలు. తప్పకుండా అన్న, మీ ఆశీస్సులు మా పైన ఉండాలి. మీ ఆశీర్వాదమే మా దగ్గర ఉంటే మీరు చాలా ముందుకు పోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరి చూశారు కదా, ఈరోజు మన బండారుపల్లి ముద్దు బిడ్డ మన రాగుల శంకరన్న నోట ఇవరిదాకా చాలా అద్భుతమైనటువంటి జానపదాలు, తల్లిదండ్రుల గురించి, అదేవిధంగా ప్రకృతి గురించి, పల్లె పాటల గురించి చాలా గొప్పగా పాడిండు. మరి అదేవిధంగా మీరు కూడా మన పల్లెలలో ఉన్నటువంటి జానపదాలు కానివ్వండి, వెనకడ కనుమరుగైపోయేటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలను కూడా వెలుగు తీసే విధంగా మన ముందుకు వచ్చింది మన కళా వెలుగు ఛానల్. ఆ ఛానల్ మనం అందరం కూడా వినియోగించుకోవాలి అని అంటే ఆ కింద నెంబర్లు వస్తాయి. ఆ నెంబర్లు కూడా ఆ నెంబర్లకు కాల్ చేసి మీరు కాంటాక్ట్ అయినట్టయితే మన కళా వెలుగు ఛానల్ అక్కడికి వస్తుంది, మన ఇంటి దగ్గరికి వస్తుంది. మంచి మంచి పాటలు, మట్టిలో మాణిక్యం ఉన్నటువంటి మన ప్రాంతాలలో ఉన్నటువంటి ఆడబిడ్డలు కానివ్వండి, అన్నలు కానివ్వండి, తమ్ములు కానివ్వండి, మనం ఈ ఛానల్ ద్వారా బయటకు వచ్చి మన ప్రతిభను చూపించుకునే విధంగా మనం అందరం కూడా అందరం ఏకమైపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.